ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చేశారో ఆ ఉద్యమంలో అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అసూలు బాబి అంతిమంగా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్పై పోరాటం చేసి ఈరోజు మన వర్గీకరణ ఫలాలని మన జాతి ప్రజలకు అందించడం జరిగింది. ఈ వర్గీకరణ ఫలాలు అందే ప్రాసెస్లో అనేక మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమం కోసం పోరాడిన మన అమరవీరులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అమరవీరుల త్యాగాలు ఊరికనే పోకూడదని ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున మనము ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఉద్యమం మనం ఇంతటితోటి ఆగిపోలేదు. రెండవదిగా రాజ్యాధికారం కోసం మనం పోరాడాల్సిన సమయం ఎంతైనా ఉంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలను మన కళ్ళతో మనం చూస్తున్నాము. ఈ రోజుతో ఎంఆర్పిఎస్ మనం వర్గీకరణ సాధించాం, ఇంతటితో వదిలేస్తున్నాం అనుకుంటే కాదు. మన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇంకా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తూ అంతిమంగా రాజ్యాధికారం సాధించడమే ఎంఆర్పిఎస్ ధ్యేయం. మనతోటి ప్రజలైన బీసీలకు మిగతా బహుజన వర్గాలకు కూడా రాజ్యాధికారం అందించడమే కృష్ణ మాదిక్ గారి ధ్యేయమని తెలియజేయడం జరుగుతుంది. ఓకే.